విజయవాడ మెజిస్ట్రేట్ దగ్గర వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. జైలు సెల్లో తనను ఒంటరిగా ఉంచారని న్యాయమూర్తికి తెలిపిన వంశీ తనకు ఆస్తమా ఉందని, హెల్త్ ప్రాబ్లం వస్తే ఇబ్బందని కోర్టుకు చెప్పారు. తనతో పాటు వేరే వారిని కూడా సెల్లో ఉంచాలని న్యాయమూర్తిని వంశీ కోరారు. భద్రతా పరంగా తనకు ఇబ్బంది లేదని చెప్పిన వంశీ వేరే వారితో ఉంచినప్పుడు ఏదైనా జరిగితే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వంశీ భద్రత దృష్ట్యా మాత్రమే సెల్లో ఒంటరిగా ఉంచామని ప్రభుత్వ తరపు న్యాయవాది జడ్జికి తెలిపారు. రైట్, వంశీ మెజిస్ట్రేట్ దగ్గర ఎలాంటి విషయాలు చెప్పారు, అసలు ఎందుకు వంశీ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, దానికి మెజిస్ట్రేట్ నుంచి వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి, మా ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీకాంత్, చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అని చెప్పుకోవచ్చు. వంశీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, దానికి సంబంధించిన కన్సర్న్ ప్రభుత్వం నుంచి కనపడుతూ ఉంది, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు కూడా. మళ్ళీ వంశీ తనతో పాటు మరో వ్యక్తిని ఉంచారని అసలు ఏం మాట్లాడారు వంశీ, దానికి మెజిస్ట్రేట్ నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి? కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. కస్టడీ 3 రోజులు అయిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు వంశీని పోలీసులు హాజరుపరిచిన నేపథ్యంలో ఆయన కొన్ని కీలక కామెంట్స్ అయితే న్యాయమూర్తి ముందు చేశారు. ప్రధానంగా కూడా ఆయన తాను ఒంటరిగా సెల్లో ఉంటున్నాను, ఆస్తమా పేషెంట్గా ఉన్నాను కాబట్టి తనకు వేరే వాళ్లతో కలిపి బ్యారక్ని కేటాయించాలని వంశీ చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి తాను ఆదేశాలు జారీ చేయలేనని చెప్పి కూడా న్యాయమూర్తి సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఈరోజు రెగ్యులర్ కోర్టు ఏదైతే వంశీ పిటిషన్ విచారణ జరుపుతారో ఆ న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా ఇన్ఛార్జి న్యాయమూర్తి మాత్రమే దీనికి సంబంధించిన కేసును విచారించారు. ఈ నేపథ్యంలో తాను ఇన్ఛార్జి న్యాయమూర్తిగా ఉన్నాను కాబట్టి దీనికి సంబంధించి వేరే వాళ్ళ బ్యారెక్లో వేరే వాళ్ళతో కలిపి ఉండడానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక మెమోని ఫైల్ చేయాలని కూడా న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా భద్రతా పరంగా కూడా ఆయనకు ఆస్తమా వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా జైలు అధికారులు చూసుకుంటారు, ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కూడా ఏర్పాటు చేశారని కూడా అడగడం జరిగింది. అయితే తాను మాత్రం ఒంటరిగా ఉంటున్నాను, వేరే వాళ్ళతో కలిపి బ్యారక్ కేటాయించాలని చెప్పారు. అదేవిధంగా భద్రత పరంగా తాను వేరే వాళ్ళతో కలిసి ఉంటే తనకు ఇబ్బంది లేదని కూడా చెప్పినప్పటికీ కూడా వేరే వారితో కలిసి వంశీని ఉంచితే కనుక ఏమన్నా జరిగితే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటి వరకు వంశీ బ్యారక్ దగ్గర అంటే ఒంటరిగా ఉన్నటువంటి సెల్ దగ్గర ఒక అటెండర్ సౌకర్యం కల్పించాము, వాళ్ళే హెల్త్ పరమైన ఇబ్బందులు వస్తే వెంటనే దానికి సంబంధించి కూడా రియాక్ట్ అవుతారని కూడా చెప్పారు. మరోవైపు వంశీ కూడా ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్కి నార్కో అనాలిసిస్ పరీక్షలు చేపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి, తాను కూడా అవసరమైతే పరీక్షలు చేయించుకుంటానని కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పిటిషన్ వేసే ఆలోచనలో వంశీ ఉన్నట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. అదేవిధంగా కేసుకు సంబంధించి కూడా సంబంధం లేని ప్రశ్నలు తనను అడిగారని కూడా న్యాయమూర్తి ఎదుట వంశీ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడానికి సంబంధించి ఏదైతే మిగతా వాళ్ళతో కలిపి జైల్లో వంశీని ఉంచడానికి సంబంధించి అయితే ఒక ప్రత్యేక మెమోని మరోసారి వంశీ న్యాయవాదులు దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపున కస్టడీ ముగిసినా కూడా కీలక విషయాలు ఏది కూడా వంశీ విచారణలో చెప్పలేదు, అనేక ప్రధాన ప్రశ్నలకు సంబంధించి తెలియదు గుర్తులేదు అనే విషయాలే చెప్తున్నారు కాబట్టి వంశీని మరోసారి కస్టడీకి తీసుకునే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి వంశీ ఇతర నిందితుల్ని కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు మరోసారి కస్టడీ పిటిషన్ అయితే న్యాయస్థానంలో దాఖలు చేయబోతున్నారు. చక్రి. సో శ్రీకాంత్, ఇప్పుడు మళ్ళీ మరొక కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నట్టు మట్టిని తరలించినట్టుగా ఒక కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది గన్నవరం పిఎస్లో. మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు సోఫార్, ఎన్ని కేసుల్ని అటెండ్ చేశారు, పోలీసులు కస్టడీ ఎన్నిటికి కోరారు, బెయిల్ కూడా అప్లై చేశారు కొన్నిటికి, ఏంటి వీటన్నిటి స్టేటస్ ఏ విధంగా ఉంది, ప్రస్తుత స్టేటస్ ఏంటి వంశీ మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి? వంశీ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు 4 కేసులు నమోదైన పరిస్థితి కూడా ఉంది. ఇవాళ కూడా తాజాగా ఒక ఫిర్యాదు అయితే గన్నవరం పోలీసులకు కూడా అందడం జరిగింది. ఎవరైతే గన్నవరం నియోజకవర్గంలో నివసిస్తా ఉన్నారో మురళీకృష్ణకి అనే రైతు చేసిన ఫిర్యాదు మీద ఇవాళ ఒక ఫిర్యాదు కూడా నమోదైంది. 2023లో ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ ఉన్నారు. ఆయన అనుచరులు గన్నవరం శివార్లో ఉన్నటువంటి మర్లపాలెంలో 18 ఎకరాల
పానకాల చెరువు భూమి సాగు చేసుకుంటుంటే దాన్ని మొత్తం లాక్కున్నారు, కబ్జా చేశారు. నిబంధనల విరుద్ధంగా అక్కడ మట్టి తవ్వకాలన్నీ జరిపి అమ్మకాలు జరిపారు. అదేవిధంగా చెరువుకి భూమికి ప్రత్యామ్నాయంగా రైతులైన తమకు వేరే చోట భూములు ఇస్తామని చెప్పి ఆ తర్వాత అది కూడా చేయలేదని చెప్పి వంశీ మీద, అదేవిధంగా అనగాని రవి, అదేవిధంగా రంగా, శేషు, బాబు ఇలా 5గురి మీద కూడా ఫిర్యాదు చేశారు. దీని మీద కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. దీంతో తాజాగా వంశీ అరెస్ట్ అయిన తర్వాత ఇది 4గో కేసుగా మనం చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఒకవైపున సిఐడి ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి మీద కేసుకు సంబంధించి వంశీని తమకు అప్పచెప్పాలని పీటీ వారెంట్ ఒకటి దాఖలు చేశారు. మరోవైపు వంశీ కూడా ఈ కిడ్నాప్ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి విచారణ అయితే రేపు జరగబోతా ఉంది.